సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడులో పచ్చమూక పెట్టరేగింది. ఓటమి ఖాయమని ముందే తెలిసిపోవడంతో ఓటర్లు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు, దళితులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. దీంతో పల్నాడు జిల్లా రణరంగాన్ని తలపించింది. ఇటు దాడులతో రెచ్చిపోతూ అటు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు టీడీపీ నేతలు. పల్నాడు జిల్లాలో చంద్రబాబు అండ్ కో జరిపిన హింసాకాండపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వైఎస్ఆర్సీపీ ప్రపంచనాన్ని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక ఓటమి భయంతో పల్నాడు జిల్లాలో పచ్చమొక్కలు విధ్వంసం సృష్టించాయి. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు సీఎం జగన్ కు వెన్నంటి నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, పేద వర్గాల లక్ష్యంగా టీడీపీ దాడులకు తెగబడింది. పెత్తందారుల దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలి వెళ్లిపోయిన వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మోకలు దాడులు చేస్తాయన్న అభద్రతా భావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగి రావాలని చూస్తున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మోకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా పచ్చముక్కల దాడిలో గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశామనే కారణంతోనే ఓ సామాజిక వర్గానికి చెందిన వారు దాడి చేశారని బాధితులు వాపోయారు. అనుకోలేదండి, మాకు అన్నం కూడా ఇప్పుడు 2 రోజులు లేక తిరుగుతూ ఉంటాం. మేము కూడా మా అబ్బాయి ఒకసాట, నేను ఒకసాట. నాకు ఒక్కడేనండి కొడుకు. ఇన్ని రోజులు వాళ్ళ మీద సంపాదించి వాళ్ళ మీద పెట్టేదాన్నే. నాకు ఇంకా పిల్లలు లేరు, అబ్బాయి ఒక్కడే. అబ్బాయిని కూడా కొట్టారండి ఇక్కడ. కొడితే ఇంకేం చేస్తాం, అబ్బాయిని తీసుకొని పొద్దున్నే పనుకొని ఉన్నాడు. తెల్లారుజామున వచ్చారండి వాళ్ళు ఇళ్ళ మీదకి. ఇంకొస్తే ఏం చేస్తాం, మా పరిస్థితి అట్టుంది అని ఇంకొచ్చేసి ఇక్కడ దాక్కుంటా, ఇంకా మా ఆయనకు చూపించుకుంటా. భయానకమైన 150 మంది రూములో పోయి తాళాలు వేసుకుంటే టీడీపీ పార్టీ వ్యక్తులు ఒకసారి రాళ్ళు తీసట్టడం, తలుపులు పాల్గొట్టడం, కొట్టడం, ఇవన్నీ చేసి బూతులు, ఈఎంలు పాల్గొట్టడం, ఆడవాళ్ళని చీరలకు తీయటం, ఇంత దారుణమైన విచక్షణారహితమైన వాతావరణం మా గుళ్ళపల్లి గ్రామంలో ఎప్పుడు చూసారుగా మేము. ఇక చూడటానికి కూడా ఆశ్చర్యంగా ఉన్నది. ఇలాంటి వాతావరణాన్ని మేము చూడటం కంటే ఈ రాజకీయాలు కూడా చేయడం కూడా వేస్ట్. మానవత్వం కోల్పోయిన తర్వాత ఈ రాజకీయాలు అనవసరం అనిపిస్తుంది. మనిషిగా మృగాల్లాగా మారిపోయి 100 మంది 150 మందిని ఒక మనిషిని కొడతారా? ఇంత దారుణం ఎక్కడ ఉందా? పోలింగ్ రోజు ఆ తర్వాత పల్నాడు జిల్లాలో పచ్చమొక్కలు ఏ స్థాయిలో దాడులకు తెగబడ్డారో ప్రత్యక్ష సాక్షులు పూసగుచ్చినట్టు వివరించారు. అసలేం జరిగిందో, పచ్చమొక్కల అరాచకాలు ఏ స్థాయిలో సాగాయో గ్రామస్తులు సాక్షికి వివరించారు. పోలీసులు దగ్గరుండి దాడులు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనతో కొంతమంది బాధితులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారిని వేసుకున్నాం. అసలు ఏం జరిగింది, ఏంటి? 170వ బూత్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. కన్నా 3 గంటలకు వచ్చిపోయిండు. 3 గంటలకు వచ్చిపోయిన కానీ ఎగబడ్డారు. 300 మంది దాకా ఎగబడి ఈఎంలు బాక్సులు అన్ని పగలగొట్టారు. పగలగొట్టి 2 గంటల సేపు రూములో బంధించారు. కారం బోరం మొత్తం జల్లి అన్ని చేసి సిక్కిన తలకాయలు పగలగొట్టి అన్ని చేశారు. ఎట్నో ఒకటి తప్పించుకొని బయటపడి ఊళ్ళో లేకుండా బయటకు పడ్డాం. ఊళ్ళోకి వెళ్తే వెళ్ళట్లా, మొత్తం వాళ్ళు ఉన్నారు. ఏ రెస్పాన్స్, ఎవరు పోలీసులు రెస్పాన్స్ లేదు, ఎవరు లేరు. ఊళ్ళోకి వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుందో బయటకు వచ్చినాం. అందరం ఆసుపత్రిలో ఉన్నారు. అందరూ 15 మంది 20 మంది దెబ్బలు తగిలి, తలకాయలు పోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు. అది ప్రజెంట్ అయితే ఓటు వేయటానికి కూడా భయభ్రాంతులు కలిగించారు. దాదాపు ముస్లిమ్స్ ఇళ్ల మొత్తం దాడులు, కనీసం ఇంట్లో అన్నం వండుకోవడానికి కూడా గ్యాస్ స్టవ్లు పని చేయకుండా ఉండేటట్టు కూడా చేసేసారు. ప్రతి వస్తువు సర్వనాశనం చేశారు. ఇది ఎట్లా ఉందంటే ఒక రాక్షసులు పని లాగుంది తప్ప మానవులు ఎవరు కూడా అయితే ఇలాంటి పనులు అయితే చేయరు. ఇంత దారుణంగా మాత్రం చేశారు. తొండపి గ్రామంలో 200 మంది హెల్మెట్లు పెట్టుకొని వచ్చారు. హెల్మెట్లు పెట్టుకొని వచ్చి 13వ తారీఖు మధ్యాహ్నము, 14వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల దాకా అరాచకం మాత్రం సృష్టించారు. మీకు ఏదైనా మీడియా, ఏ మీడియా అయినా సరే, తొండపి గ్రామం ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి చూడండి. అది ఒక విధ్వంసకాండలాగా, ఇవాళకి కూడా ప్రజెంట్ ఒక విధ్వంసకాండలాగానే ఉంది తప్ప మామూలుగా అయితే లేదు. వాళ్ళకి కూడా మొత్తం ఊర్లో మహిళలు కానీ ఏదో చిన్న ముసలోళ్ళు పిల్లలు తప్ప పూర్తిగా మొత్తం ఎక్కడన్నా తలదాచుకునే పరిస్థితి, ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితి, అలా భయంతో వణికిపోయిన పరిస్థితి. ఇది కోలుకోవాలంటే దాదాపుగా 10 సంవత్సరాలు పట్టుద్ది. అలాంటి విధ్వంసం అయితే చేశారు. వైసీపీకి అత్యధికంగా మెజార్టీ వచ్చే వార్డుల్లో బూతుల్లోకి వెళ్ళేసి కర్రలతో, రాడ్లతో, ఇనుప సువ్వలతో
కారంతో రకరకాలుగా ఏదైతే వైసీపీ బలంగా ఉన్నో అలాంటి ప్రాంతాల్లో కంప్లీట్గా టీడీపీకి ఓటు అంటే బ్యాలెన్స్ అవ్వాలన్నట్టు వైసీపీ ప్రతి ఒక్క ఓటు వైసీపీకి పడకూడదనేసి ఈ మళ్ళీ వైఎస్ఆర్ మన పార్టీని ముఖ్యమంత్రిని చేసుకోకూడదు, ఈ ఒక ఓటర్లని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీస్నే కాకుండా రెడ్డిస్ని కూడా ఏదైతే వైసీపీ ఓటు అనేసి తెలిసిన ప్రతి ఒక్కరికి దారుణంగా కొట్టి కాళ్ళు ఎరగొట్టి తలకాయలు పగలగొట్టి ఈ రోజు ఊర్లో నుంచి తరిమేసిన పరిస్థితిని చూస్తున్నామండి. ఇది చాలా దారుణం. ఇది కేవలం పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందనేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. పట్టిన ప్రతి ఒక్కడికి ఇది ట్రయల్ రే, మళ్ళీ మీకు సినిమా చూపిస్తాం, జూన్ 4వ తారీఖున టీడీపీ వస్తుంది, వైసీపీ వాళ్ళు ఊళ్ళోకి రాకుండా చేస్తామనేసి చాలా బెదిరింపులు వస్తున్నాయండి. పోలింగ్ జరుగుతున్నప్పుడు 171 వార్డులోకి వచ్చేసి ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా చిన్నపిల్లలను కూడా ఎట్లా పడితే అట్లా కర్రలు పెట్టి రాడ్లు పెట్టి మనకి టెంట్ హౌస్ సామాన్లు కూడా పీకి ఇనుప సువ్వలు పెట్టి గుచ్చడానికి హత్యా ప్రయత్నం కూడా చేశారు టీడీపీ వాళ్ళు ఆ రోజు నగరికల్ మండలం గొల్లపల్లి గ్రామం ఉర్దూ హై స్కూల్లో. అందరూ భయభ్రాంతులకు గురైపోయి ఎటు వాళ్ళు అటు ఉరికెత్తున్నారు, పొలాలు పడి పారిపోతున్నారు. ఓటింగ్ కూడా చాలా ఇబ్బందిగా జరిగింది ఆ రోజు ఊళ్ళో. అది పరిస్థితి ఊళ్ళో ఆ రోజు పడుతున్నారు సార్. ఈ రోజుల్లో ఈ పూట కూడా రావడానికి అర్ధరాత్రి పడుకుంటే ఎవడొచ్చి టీడీపీ అటాక్ చేస్తారని అందరూ భయపడుతున్నారు. పిల్లల్ని వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు, పడుకోవడానికి భయపడుతున్నారు, తిరగడానికి భయపడుతున్నారు, సెంటర్కి వెళ్ళి టీ తాగడానికి భయపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. సత్తెనపల్లి నియోజకవర్గం, మాచెర్ల నియోజకవర్గం, అలానే గురజాల నియోజకవర్గం, సత్తెనపల్లి నియోజకవర్గం, అలానే పెద్దకూరపాడు నియోజకవర్గం పూర్తి స్థాయిలో విధ్వంసం సృష్టించారు. పోలీసులు దగ్గరుండి, అంటే దాడులు జరుగుతున్నా పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది పోలీసులను తీసుకువచ్చి పోలీసుల వెంటొచ్చి దాడి చేసిన పరిస్థితి తెలుగుదేశం గోండాలు ఉంది. అయితే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా పోలీసులు విఫలమయ్యారు. కొంతమంది పోలీసులతోనే వచ్చి పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి మా పైన దాడి చేశారని చెప్తున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయటే ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది గాయాలైన వాళ్ళు అలానే మాచెర్ల, పిడుగురాళ్ల, నర్సరావుపేట, గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కెమెరామెన్ బాషాతో అశోక్, సాక్షి టీవీ, పల్నాడు జిల్లా. జిల్లాలపై క్షేత్రస్థాయిలో గట్టిపట్టున్న పోలీసు అధికారులు కొనసాగితే ఎన్నికల వేళ తమ పథకం పారదని చంద్రబాబు ముఠ ఆందోళన చెందింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దుగ్గబాటి పురంధేశ్వరితో కలిసి చంద్రబాబు పన్నిన పన్నాగంలో ఈసీ చిక్కుకుంది. సున్నితమైన జిల్లాలు, సమస్యాత్మక నియోజకవర్గాలపై క్షేత్రస్థాయిలో పూర్తి పట్టున్న అధికారులను ఇష్టానుసారంగా బదిలీ చేసింది. మ్యాచ్ రెఫరీ తరహాలో ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ రాజకీయాల కుట్రకు తరొగ్గిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా టీడీపీ రౌడీలు బరితెగించి దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించారని వారంటున్నారు. చంద్రబాబు ఆదేశాలతో పురంధేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకే ఈసీ పోస్టింగులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయడం సహజం. కానీ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ జాబితాను సమర్పించడం ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే లేదు. తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవటాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఈసీ అందుకు విరుద్ధంగా జాబితాను ఆమోదించి చేతులు దులుపుకుంది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ చేయాల్సిన పోలీసు శాఖ పక్షపాతంతో వ్యవహరించడంతో పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ప్రజలంటున్నారు.